శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఇప్పుడు మనం లలితా సహస్రనామ స్తోత్రంలో 15వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. పంచదశ శ్లోక. లక్ష్యరోమలతాధార సమున్నేయసు మధ్యమా. లక్ష్యరోమలతాధార సమున్నేయసు మధ్యమా. పాఠాంతరంలో లక్ష్యరోమలతాధారత సమున్నేయ మధ్యమా అని ఉంది. ఎలాగైనా 16 అక్షరాలు ఉంటాయి. కాకపోతే అర్థవంతంగా చెప్పాలంటే లక్ష్యరోమలతాధార సమున్నేయసు మధ్యమా అని చెప్పాలి. లక్ష్యరోమలతాధార సమున్నేయసు మధ్యమ. ద్వితీయ నామం స్తనభార దళన్మధ్య పట్టబంధబళిత్రయ. స్తనభార దళన్మధ్య పట్టబంధబళిత్రయ. 4 అక్షరాలు ఒక్కొక్క పదంగా చేశారు. ఒక విశిష్టమైన పదబంధం సమస్త పదంగా వచ్చింది. అద్భుతమైన రచన. వ్యాసుల వారి పదప్రయోగం సామాన్యమైనది కాదు, మహానుభావులు. ఈ 15వ శ్లోకంలో మొదటి నామం ఏమిటండి? లక్ష్యరోమలతాధార సమున్నేయసు మధ్యమా ప్రథమం. స్తనభార దళన్మధ్య పట్టబంధబళిత్రయ 2 నామాలు. ప్రథమ నామం ఏం చెప్పారు? లక్ష్యరోమలతాధార సమున్నేయసు మధ్యమ. లక్ష్య అంటే ఏమిటి? గుర్తించదగిన, చూడగానే గుర్తొచ్చేటటువంటిది లక్ష్యము. ఏమిటి ఆ లక్ష్యము? రోమలత. రోమలత. ఇంతకుముందు 14వ శ్లోకంలో నాభ్యాలవాల రోమాడి అని చెప్పారు. ఇక్కడ అదే భావంతో రోమలత అని చెప్పారు. రోమలత. లక్ష్య రోమలతాధార సమున్నేయసు మధ్యమా. లక్ష్యం అంటే ఒక గమ్యం. అమ్మవారి భక్తుల యొక్క గమ్యం ఏమిటి? అమ్మవారి దర్శనం. అంచేత అమ్మవారి యొక్క దర్శనం గమ్యం కనుక లక్ష్యంగా ఉన్నటువంటిది. అందులో అమ్మవారిని దర్శనం చేస్తుంటే వాళ్ళకు అద్భుతమైన విశేషమైన అమ్మవారి సౌందర్యం కనిపించింది. అది ఇక్కడ లక్ష్య రోమ లతాధారత. ఇది లతాధార. లక్ష్య రోమ గుర్తించబడిన అంటే కనిపిస్తున్నటువంటి రోమలత. రోమములతో కూడిన ఆ భాగము లత వల్ల లత వరకు కనిపిస్తుంది. లతాధార. ఆ లతను ఆధారంగా చేసుకుని సమున్నేయ అక్కడ ఉన్నటువంటి కదలకుండా ఉంచబడినటువంటి మధ్యమ నడుము కలిగిన వారు. వారి వక్షస్థల సౌభాగ్యాన్ని వర్ణించారు. తర్వాత నడుమును మధ్యమ స్థానాన్ని, శరీరంలో మధ్య భాగం నడుము, మధ్య అంటారు, మధ్య భాగం. అది ఇక్కడ విశేషం. సమున్నేయ మధ్యమ. సమున్నేయ మధ్యమ. సమున్నేయ మధ్యమ. లక్ష్యరోమలతాధార. లక్ష్యంగా ఉన్నటువంటి, గుర్తుగా ఉన్నటువంటి రోమలత. రోమముల యొక్క లతయే ఆధారంగా ఉన్నటువంటి రోమలత ఆధారంగా ఉంటే ఎలా అనిపిస్తుంది? సమున్నేయ సుమధ్యమ. అలా ప్రకాశిస్తున్నటువంటి నడుము కలిగిన వారు. అమ్మవారి యొక్క నడుము కింది భాగంలో నాభిస్థానం నుంచి ఒక లతాధార వచ్చింది, రోమలతాధార. అటువంటి ఆ ధారతో సమున్నేయ మధ్యమ ప్రకాశిస్తున్నటువంటి
నడుము కలిగిన వారు. అమ్మవారి యొక్క నడుము అద్భుతమైన రోమలతతో అలంకరించబడి ఉంది. అమ్మవారి నడుము నుంచి అంటే నాభిస్థానం నుంచి రోమలత వచ్చింది కదా, ఆ రోమలతతో ఆమె అమ్మవారి నడుము ప్రకాశిస్తుంది. సమున్నేయ సుమధ్యమ, మధ్యమ అంటే నడుము, సుమధ్యమ అంటే మంచి నడుము, సౌభాగ్యవంతమైన నడుము. ఇంకా తర్వాత ఏం చెప్పారు? స్తనభార దళన్మధ్య పట్టబంధవడిత్రయ. స్తనభార దళత్ మధ్య పట్టబంధ వడిత్రయ. స్తనభార, స్తనముల యొక్క భారము అంటే అమ్మవారి యొక్క వక్షస్థల సౌభాగ్యం. దళత్, దానివల్ల దళత్ కొంచెము జారింది. దళన్ మధ్య, అమ్మవారు పెట్టుకున్న ఓడ్యాణం, తెలుగులో ఒడ్డాణం అంటారు, సంస్కృతంలో ఓడ్యాణం అంటారు. అమ్మవారు ఓడ్యాణం ధరించారు. ఆ ఓడ్యాణం నడుము మధ్య భాగంలో ఉంది, శరీరం మధ్య భాగంలో. దానివల్ల ఏమైంది? దానితో అలంకరించినటువంటి మధ్య పట్టబంధ వడిత్రయ, పట్టబంధ వడిత్రయ అంటే చాలా విశేషమైన భావం చెప్పారు ఇక్కడ. స్తనభార దళన్ మధ్య పట్టబంధ వడిత్రయ. వడి అంటే ముడత అంటాం, ముడత. వ్యావహారిక మడత అంటాం, మడత లేక ముడత. ఇప్పుడు మనకు ఇక్కడ లలాటంలో కొన్ని మడతలు కనిపిస్తాయి, దీన్ని వడి అంటారు. వడి అంటే ముడతలు. అలాగే ఇక్కడ కూడా మనకు వడి కనిపిస్తుంటుంది, అక్కడక్కడ ఇక్కడ కనిపిస్తాయి. అలాగే కంఠం దగ్గర కనిపిస్తుంటాయి, ఇక్కడ నాభిస్థానం దగ్గర వళ్ళు కనిపిస్తుంటాయి. అమ్మవారి దివ్యమైన శరీరంలో విశేషమైనటువంటి వడులు కనిపిస్తున్నాయి. వడులు అంటే మడతలు. ఎన్నున్నాయి? త్రయా, 3. త్రివడి 3 వడులు కనిపిస్తున్నాయి. అది ఎలా ఉందంటే పట్టబంధ, ఒక బంగారు ఓడ్యాణాన్ని బంధించారా అన్నట్టుగా ఉంది. దానికి ముందు ఏం చెప్పారు? స్తనభార దళం మధ్య పట్టబంధ వడిత్రయ. స్తనముల యొక్క బరువు చేత, స్తన సౌభాగ్యం చేత, దళత్ కొంచెం కిందికి తిరిగినటువంటి మధ్య భాగం నడువు అనేటువంటి పట్టబంధ, ఆ పట్టబంధం నుంచి వడిత్రయ, ఆ పట్టబంధానికి ఒక ఓడ్యాణం, స్తన సౌభాగ్యానికి కింద దళత్, దాని కింది భాగంలో ఆ మధ్య భాగంలో పట్టబంధ, విశేషమైన పట్టికలాగా ఉంది, ఓడ్యాణంలాగా అలంకారం. అంటే ఇంత మందాన ఉంటుంది, ఇంత వెడల్పున, దాన్ని పట్టబంధ అంటారు. ఆ పట్టబంధం వల్ల వడిత్రయ 3 ముడతలు అక్కడ ఏర్పడ్డాయి. లలాట భాగంలో ముడతలు 3, ఇక్కడ ఉదర భాగంలో 3, మణిద్వీపం దగ్గర 3, పాదాల దగ్గర 3, ఇలా 3 వడులు మడతలు ఉంటే అది సౌభాగ్యజనము, చక్రవర్తి లక్షణము. అమ్మవారికి విశేషమైన సౌభాగ్యాన్ని గురించి అద్భుతమైన సౌందర్యం మనకు ఈ 15వ శ్లోకంలో చెప్పారు. లక్ష్య రోమ లతాధార సమున్నేయసు మధ్యమ స్తనభార దళన్మధ్య పట్టబంధ వడిత్రయ. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः లలితాపరాభట్టారికాయాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.